ఆదిలాబాద్ జిల్లాను అకాల వర్షం ముంచెత్తింది. అకస్మాత్తుగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో ఆదిలాబాద్, తాంసీ, జైనద్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. మార్కెట్ యార్డులో తెల్లజొన్న పంట తడిసి ముద్దయింది. భారీ ఈదురు గాలులకు వర్షం తోడవడంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు. వారం రోజులుగా ఎదురు చూస్తున్నా పంట కొనడం లేదని, అధికారులు స్పందించట్లేదని రైతులు వాపోయారు. తడిసిన జొన్న పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 30 కొనుగోలు కేంద్రాలు జొన్నకు సంబంధించి తెల్లజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈరోజు అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిశాయి. దాదాపు వారం రోజుల నుంచి రైతులంతా కూడా వ్యవసాయ మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఈ రోజు కురిసినటువంటి వర్షంతో పాటు భారీ ఈదురుగాలుల కారణంగా దాదాపు అన్ని బస్తాలు కొంత వర్షానికి తడిసినట్లుగా చెప్పుకోవచ్చు. గన్ని బ్యాగుల కొరత, ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన ఇబ్బందులు, అదేవిధంగా కూలీల కొరత, ఇవన్నీ కూడా చెప్తాను. ఏమైంది అసలు ఈ రోజు ఎట్లా వర్షంతో ఏం డ్యామేజ్ అయింది? వర్షంతో పారీలన్నీ కొట్టుకపోయినాయి సార్. ఏమి రాళ్ళు పెట్టిన ఆపుల్లేక ఏం లేక పారీలన్నీ కొట్టుకపోయినాయి. అంతా దింగాన్ అయిపోయింది. 3-4 రోజులు అవుతున్నాయి. వచ్చాం మార్కెట్లో మరి టోకన్ నంబర్ ఇచ్చులేరు, వాళ్ళు పాసింగ్ చేసులేరు, పట్టీ చేసులేరు, వారం రోజులు ఆగమంటున్నారు. మీ జిమ్మదారే అంటున్నారు. మేమేం చేస్తాం? ఎట్లా మా జిమ్మదారి అంటే ఏం చేస్తాం? బస్తాలలో నింపిన బస్తాలలో నింపినా మా జిమ్మదారి అంటున్నారు. కింద పైకి వెళ్ళి మీదకి వెళ్ళి తార్పిన్లు కప్పుకొని ఉంచుకోమంటున్నారు. ఉంచుకోమని ఏడుకెళ్ళి తెచ్చుకుంటాం. తెచ్చిన వాళ్ళు తెస్తున్నారు, లేని వాళ్ళు లేదు, అట్లా పెట్టేస్తున్నారు. ఏమో మరి పరిస్థితి, రేపు పరిస్థితి ఏందో సాల్ రాచినాక తెలుస్తుంది. చూడొచ్చు, చాలా మంది రైతులు జొన్న పంటను తీసుకొచ్చారు. మార్కెట్ యార్డ్ అంతా కూడా జొన్నలతో నిండిపోయింది. బస్తాలలో చాలా మంది నింపుకున్నారు. కొన్ని తూకం జరిగాయి, కొన్ని తూకం జరగలేదు. ఏంది అసలు ఏ ఊరు, ఏమైంది, రైతు పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? అనుకోరు సార్, వర్షం వచ్చింది, తడిసిపోయినాయి, మొత్తం జొన్నలు తడిసిపోయినాయి. కొంటే లేపితే జొన్నలు అందరూ గవర్నమెంట్ లేపితే మరి ఎవరు నష్టం జరగదు. మొత్తం ఫస్ట్ అంటే ఏంటి, సంచుల డ్యామేజ్, సంచులు కరెక్ట్ లేవు. ఇన్ని సంవత్సరాల్లో ఈ సంవత్సరం సంచులు బాగలేవు. సంచి ఇటు పుడితే అటు ఊసిపోతున్నాయి. మేము 4 రోజులు వచ్చి కొంట అంటున్నారు, ఏమంటున్నారు? ఎక్కువ చెప్తున్నారు, కొంటమంటున్నారు కానీ ఏంటంటే లేపలేరు, నానిపోతున్నాయి కదా. కొని నానిపోయినా ఖరాబ్ అవుతుంది కదా. ఇట్లా పరిస్థితి చూసినా ఎప్పుడన్నా? ఇప్పుడు ఎట్లా కనిపించారు, ఇప్పుడు కనిపిస్తుంది. ఫస్ట్ ఇదే పస్తారు. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్ జిల్లాలో వరి ధాన్యంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో తెల్లజొన్న పంట ఎక్కువగా రబీలో సాగైంది. పంట అంతా కూడా కొనుగోలు ప్రక్రియ అంతా కూడా వేగవంతం లేకపోవడం, టెక్నికల్గా వచ్చే ఇబ్బందుల కారణంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. రైతులంతా కూడా ఈ రోజు కురిసిన వర్షం కారణంగా అకస్మాత్తుగా మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. వర్షంతో రైతులు తమ మార్కెట్ కు తీసుకొచ్చిన జొన్న పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. టార్ఫ్లిన్ కవర్లు, ఈ కవర్లలో కూడా పూర్తిగా నీళ్లు నిండిపోయినాయి. నీళ్లు నిండిపోయిన కారణంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొనుగోళ్లు జరుగుతాయా లేదా అనేది కొంత రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికైతే ఒక్కొక్క బస్తా దాదాపు 50 కేజీల బస్తాలు అయితే నింపి పెట్టుకున్నారు గన్ని బ్యాగుల్లో. పాసింగ్ అనేది అంటే ఇది కొనుగోలు జరుగుతుందా లేదా అనేది కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఎట్లా ఉందా, ఏమైంది అసలు? సార్, గత 10 రోజుల నుంచి ఇక్కడ నుంచి వచ్చి వేసి ఉంటున్నాం మేము. ఇక అకాల వర్షంతో ఇవాళ తడిసింది మరి జొన్ననైతే పంట. మరి ఈరోజు పంటని ఏ విధంగా అధికారులు స్పందిస్తారో మరి మాకైతే తెలియడం లేదు సార్. మరి ఇన్నొద్దులు చాలా ఇబ్బందులు పడ్డాం రైతులం. అరిగోసగా ఉండే ఎండకు ఎండినాం, ఆనకు తడుస్తున్నాం, రాత్రికి ఇక్కడనే అనుకుంటున్నాం, పారీలు కప్పుతున్నాం, అన్నీ వేస్తున్నాం, సంచులు మేమే కొనుక్కొని వస్తున్నాం, అన్నీ మేమే నింపుకుంటున్నాం, లేబర్కి పైసలు ఇస్తున్నాం, కాటకు అన్ని పైసలు ఇస్తున్నాం. కానీ అధికారులు మాత్రం లారీలు ఎత్తలేరు, కాట ఎత్తలేరు, నింపుతలేరు సార్. మొత్తంగా అకస్మాత్తుగా వర్షం కురిసింది. ఎట్లా ఈ జొన్నలు కొంటారంటారా? కొనాలి సార్, తెలియదు సార్. కొనాలి కంపల్సరీ. వారం 10 రోజుల నుంచి మేము వెయిటింగ్ చేస్తున్నాము. 15 రోజులు తడిచిన కంపల్సరీ మా గవర్నమెంట్ కొనాల్సిందే పరిస్థితి. 15 రోజులు అయినా వచ్చి 15 రోజులు డాక్యుమెంట్ 15 రోజుల నుంచి ఇక్కడనే దర్శనం సారు, ఇక్కడనే వెయిట్ చేస్తాం, జరుపుతాం, చేస్తున్నాం, అన్నీ చేస్తాం. మా పరిస్థితి చూడండి, మా గో చూడండి, రైతుల కష్టాలు చూడండి సార్. 15 రోజుల నుంచి లారీలు రావట్లేదు. ఈ ఇబ్బంది, ఈ వర్షం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది. లేకపోతే లారీలు వచ్చిన పడితే ఈ ఇబ్బంది ఉండకపో సార్. ఎప్పటికప్పుడు కాట వేసుకొని లారీలు కొనమైన పడితే, ఎందుకంటే గోదాములు ఉన్నాయి అన్ని. అక్కడనే గోదాములు ఇప్పుడు ఖాళీ ఉన్నాయి సార్. మీరు అక్కడ పోయి మీరు ఒక విఏ తీసుకోండి, అక్కడనైతే మొత్తం తడిచిపోయినాయి. ఆల్రెడీ గోదాములు కూడా అక్కడ ఖాళీ ఉన్నాయి సార్. అక్కడ నింపిన మొలకలు వస్తాయి కదా? వస్తాయి సార్. మొలకలు ఎందుకు రావు సార్? వస్తాయి, ఇప్పుడు మొలకలు వస్తాయి. గత 10 రోజుల నుంచి ఉంటున్నాం సార్. ఒక 2 రోజుల కాలేటి బండ్లు 10 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, కానీ మమ్మల్ని పట్టించుకునే అధికారులు లేరంటున్నాం కదా సార్. మేము మొత్తంగా అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు కూడా పెద్ద ఎత్తున వేయడం కారణంగా టార్ఫిలిన్ కవర్స్ అన్ని కూడా గాలికి లేసిపోవడం కారణంగానే కొంత
డ్యామేజ్ జరిగింది వర్షంతో అని రైతులు చెప్తా ఉన్నారు. వారం 10 రోజుల నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డ్లోనే పంటను తీసుకొచ్చి అమ్మకాన్ని తీసుకొచ్చాము. అప్పటి నుంచి కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. గన్ని బ్యాగుల కొరత ఉంది. దీంతో పాటు ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఇబ్బంది చెప్తా ఉన్నారు అధికారులు అని చెప్తా ఉన్నారు. మరోపక్క ఆన్లైన్ చూపించడం లేదు. ఏదైతే టోకన్ జారీ చేస్తున్నా టోకన్ అందిన 2-3 రోజుల తర్వాత కానీ కొనుగోలు ప్రక్రియ కొనసాగే అవకాశం లేదు. ఖచ్చితంగా తడిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు జరపాలని చెప్పి రైతులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. శ్రీనివాస్ HNTV ఆదిలాబాద్ మార్కెట్.